ధనుస్సు రాశి వారికి సంవత్సరం ఆరంభంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు. అయితే తర్వాత మటుకు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల భార్యాభర్తలతో విరోధము. ధనుస్సు రాశి వారికి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ధనుస్సు రాశిలోకి వస్తుంది. ఆదాయం 11 చెప్తున్నాడు, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ ధనుస్సు రాశి వారికి భార్యాపుత్రులతో విరోధభావము, స్వజనులతో కలహము, మనశ్శాంతి లేకపోవడము, ధన వ్యయము, చోరాగ్ని భయములు, అధికారుల వల్ల భయము, వ్యాపారం మందగించి ఉండుట, విద్యార్థులు తగిన ప్రోత్సాహం లేకపోవుట, తలపెట్టుంటే కార్యమునందు విఘ్నత, అధిక శ్రమ, కించిత్ శరీర అనారోగ్యత, ధన వ్యయము అధికమై మనోవ్యాకులత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే శనిగ్రహం 3వ స్థానంలో మంచివాడు కాబట్టి శుభప్రదుడై ప్రయత్నకార్య సిద్ధి, శరీరంలో ఆరోగ్యము, స్వస్థల ప్రాప్తి, స్త్రీ సుఖము, మనశ్శాంతి, బుద్ధి కుశలత, శరీర ఆరోగ్యము, అన్ని ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రావాల్సినటువంటి బాకీలు కూడా వసూలవుతాయి. లాభదాయకంగా ఉండి మనశ్శాంతి కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ధనుస్సు రాశి వారికి అవుతాయి. ఈ రాహుగ్రహం 4వ స్థానంలో ఉండడం వల్ల తల్లికి అనారోగ్యము, తర్వాత స్త్రీ మూలకమైనటువంటి అనవసరమైనటువంటి భయాలు, భయప్రదంగా ఉంటుంది. మనోచాంచల్యం కూడా ఉంటుంది. వాతాది రోగములు కూడా మొదలైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కేతుగ్రహం 10వ స్థానంలో ఉండడం వల్ల వారికి మనస్సుకు ఆనందము, సుఖము, సంతోషం కలుగును. ఇష్టముకు భోజనం చేయుట, ఆశించినటువంటి పనులందు విజయము, తర్వాత శరీర దారిఢ్యము, శక్తి కలిగి మనోసౌఖ్యాన్ని కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి సామాన్యమైనటువంటి అంటే దాదాపుగా మధ్యస్థంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారికి శని అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల కొంత మానసిక ఇబ్బంది తప్పదు. కాబట్టి రాహుశాంతి, తర్వాత 6వ స్థానంలో సంచారంలో ఉన్నటువంటి బృహస్పతి వల్ల ధన వ్యయం, కాబట్టి బృహస్పతి శాంతి చేసుకోవడం మంచిది.